హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మేము ఉండే ఇంటి పైన అయితే డాబా పైన అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాం. ఫెస్టివల్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదండి. ముందైతే ఇంటికన్నా ముందు ఇంటి పైన అయితే క్లీనింగ్ చేస్తున్నాము. చూడండి ఎంత చండాలంగా ఉందో చూపిస్తున్నా చూడండి మీకు. ఇదంతా మొన్న అయితే దీపావళి జరిగింది కదండి. అందరు పైన టపాసులు పేల్చి చెత్తా చెదారం అయితే చుట్టూ వేసేసారు. ఊడిసి అయితే మా ప్లేస్ వైపు అయితే దోసేశారు. పక్కన వాళ్ళు కూడా అండి పెయింటింగ్ వేసి మొత్తం మా సైడ్ అయితే దోసేశారు. ఎంత స్వార్థం అండి జనాలకి. దీనివల్ల అయితే మాకు తెలవక మేము వచ్చిన కొత్తలో అయితే అప్పుడు వర్షాకాలం కదండి, వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడు వర్షంకి వాటర్ అన్నీ అక్కడ జామ్ అయిపోయి అందులో హోల్లో కాగితాలు, పేపర్లు అండ్ క్లాతులు చిక్కుకొని వాటర్ పోక మా రూమ్లోకి అయితే కిందికి వచ్చేసాయి. నైటు మా సార్ అయితే డ్యూటీకి వెళ్ళారు. అప్పుడు వర్షం పడి వాటర్ అన్నీ రూమ్లోకి వచ్చేసాయి. నేను లెగిసి చూసేసరికి చూడండి నా కాళ్ళ కింద నీళ్ళు ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఆ రోజు. మా సార్ ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసేపు అయితే మేము అలాగే ఉన్నాము. కొద్దిగా అయితే బకెట్ తీసుకొని అయితే నేను డొక్కుతో అయితే తోడాను, కానీ ఎంత తోడిన ప్రయోజనం ఏముందండి. ఆ వాటర్ అనేవి ఎక్కడికి పోవు కదండి. ఇద్దరైతే చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా అలాగే కొద్దిగా ఎట్లో గట్లా కొద్దిగా షేప్ చేసుకొని వంట అయితే చేశాను. అంతలోకి మా సార్ అయితే వచ్చి అందులో అయితే గొట్టంలో అయితే పెద్ద కర్ర పెట్టి అయితే కొట్టారు. ఇంకా అవి ఏవో అడ్డుపడ్డట్టున్నాయి, స్ట్రక్ అయిపోయాయి. బాగా లోతు కంటే కొడితే అప్పుడు ఒక అర్ధ గంటలో అయితే వాటర్ ఆగేశాయి. కానీ ఇంక ఈ సంవత్సరం మేమే ముందు మేల్కొన్నామండి. ఇక ఎట్టయినా తప్పదు, మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఏం పట్టించుకోవట్లేదని మా సార్ అయితే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు. నైట్ డ్యూటీ అయితే మేమే క్లీన్ చేస్తున్నాము. మా చుట్టూ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్ చూడండి మీకు చూపిస్తున్నాను. ఇవి ఒక 5-6 అంతస్తులు ఉండొచ్చండి. అవి చూడండి చుట్టూ అయితే చూపిస్తున్నాను. చూడండి మా పక్కన వాళ్ళు అయితే మొన్న పెయింటింగ్ వేసుకొని మొత్తం అయితే మా సైడ్ మొత్తం దోసేశారు. చూడండి ఏంటో జనాలు కలికాలం. చూడండి అవన్నీ పెయింటింగ్సే అదంతా. ఇది చూడండి, ఇది మేము ఉండే బిల్డింగు. అవన్నీ చూడండి ఎంత చెత్త. వాళ్ళు చాలా వాటికి క్లీన్ చేసేసి ఇటు సైడ్ దోసేశారండి. మేమైతే ఒక 2-3 గంటల నుంచి అయితే ఇది చేస్తున్నాము. చూడండి ఇలా అయితే చెత్తగా ఉసిగా మొత్తం అయితే ఫస్ట్ ఒక దగ్గరికి ఊడిసేసి పై చెత్త అయితే కాల్చామండి. 2-3 బస్తాలు వేయిద్దండి. ఎందుకు కాల్చామంటే ఎత్తి కింద పారబోయచ్చు, కానీ పై నుంచి మోయాలంటే చాలా కష్టం కదండి. అందుకే ముందైతే పేపర్స్ అయితే మేము ఇలా తగలబెట్టేసి అది కాలేక మట్టి ఉంటుంది కదా, ముందు మట్టిని అయితే ఒక పక్కకు తీసేసి ఒక బస్తాలు అయితే ఎత్తుతున్నారు మా సార్. చూడండి ఇలా బస్తాలోకి అయితే ఎత్తేసి ఆ మట్టిని కూడా ఒక సైడ్ పెట్టేసి ఇది మొత్తం ముందు కూడా నేను వాటర్ ఎందుకైనా ప్రాబ్లం ఉంటుందని ముందైతే వాటర్ తెచ్చేసుకొని ఒక బకెట్లో పక్కకు పెట్టుకున్నానండి. ఏమో గాలి వస్తుందేమో ఎట్లుంటుందో తెలియదు కదండి. ఇదిగోండి చూడండి కూర్చోటానికి ఇలా నాపరాయిలు కూడా వేస్తున్నాయండి. బాగుంటుందండి. ఈవినింగ్ వచ్చి కూర్చుంటే పొద్దున పూట్లు కూడా మేము ఎండకు వచ్చి అయితే ఇక్కడే కూర్చుంటూ ఉంటామండి పిల్లల్ని తీసుకొని. ఇది ఇక్కడికైతే కింద అండి, ఇది కింద పైనుంచి కిందకి చూపిస్తున్నా చూడండి. ఈ పక్కన చూడండి చెట్టు చూపిస్తున్నా ఎంత బాగుందో కదండి. మేమైతే 11ంటికి మొదలు పెట్టామండి. 1:30 అలా అయ్యింది. వాళ్ళు ఇంకా చేస్తారేమో అని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము, కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మేనేజ్మెంట్ వాళ్ళు. ఇంకా తప్పదు కదండి, మనదే కదండి, తర్వాత ప్రాబ్లం అయ్యేది మనకే కదండి. అందుకే ఇక మేము ముందుకైతే వచ్చి అందరూ అయితే ఫెస్టివల్కి ఇల్లుని క్లీన్ చేసుకుంటుంటే మేమైతే డాబా పైన క్లీన్ చేసుకున్నాము. మాకే విచిత్రం అనిపించింది. ఏం చేస్తాం, తప్పదు కదండి. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ చెట్టు ఎంత బాగుందో కదండి. మా ఇంటి పక్కన అయితే ఉంది, చూపిస్తున్నాను. ఓకే, మరి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.